ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే సోషల్ మీడియా ఏం చేస్తుందో తెలుసా? దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళికను పూర్తిగా మనం మరుగైపోయేలాగా చేసేస్తుంది. దేవుడు నా పట్ల ఏం ఉద్దేశించాడనే దానికంటే నాకు ఎంతమంది లైట్లు కొట్టారని ఆరాటం ఎక్కువైపోతుంది ఇది నా యవనస్తులకి. దేవుడు నా పట్ల ఏం ఉద్దేశించాడు, నేను ఏం సాధించాలి, నేను ఏం అవ్వాలి అనే దానికంటే ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, నన్ను ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, ఎంతమంది నా స్టేటస్ చూశారు, ఎలాంటి వాటిల్లోని దినాన్ని ఏమైపోతున్నామో తెలుసా? దేవుడికి మన పట్ల ఉన్న ఐడెంటిటీని పూర్తిగా మరుగైపోతున్నాం. మనం పూర్తిగా మర్చిపోతున్నాం, గురిని మర్చిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. అందుకని యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ అది మీకు ఊరిగా అయిపోతుందేమో, అది నేను బంధించేస్తుందేమో, అది నేను వశపరుచుకుంటుందేమో, జాగ్రత్త పడండి. ఇప్పటికైనా సోషల్ మీడియా నిన్ను ఆకర్షించేస్తుందంటే, అది లేకుండా ఉండలేకపోతున్నారంటే ఇప్పటికైనా మెలకు తెచ్చుకుందుము గాక. ఆమేనన్న శబ్దం కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. ఆమేన్. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. మీ చేతిలో ఒకవేళ ఫోన్ ఉంటే మీరు అనొచ్చు, ఏమంటే సోషల్ మీడియా వాడొద్దా? నేను అంటాను, తప్పేం కాదు, వాడొచ్చు. కానీ అది దేని కొరకు వాడాలో తెలుసా? దేవుని మహిమ కొరకే వాడబడాలి. ఆమేన్. బైబిల్లో రాయబడింది, చక్కగా మీ స్టేటస్లో ఒక వాక్యం పెట్టారనుకోండి, ఆ వాక్యం ఎంతమందిని రీచ్ అవుతుంటుంది? ఆ వాక్యం చెప్పండి. ఒక వాగ్దానం, ఒక వాక్యం, లేకపోతే ఒక ప్రసంగం మీరు విన్నారు. ఒక ప్రసంగం యూత్ క్యాంప్లో మీరు విన్న ప్రసంగాల్లో ఏదైనా ఒక ప్రసంగం మీకు నచ్చింది, అందులో ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ చిన్న ముక్క మిమ్మల్ని ఏదైతే తాకిందో అది స్టేటస్లో పెడితే అది ఇంకొంతమందిని ప్రభావితం చేస్తుంది కదా. చేస్తుందా చేయదా? అందుకని దేవుడు అంటున్నాడు, అపోస్తులైన పౌలు గారు అన్నారు బైబిల్లో, మీరు ఏమి చేసినా, మీరు ఏమి వాడినా అది దేని కొరకు వాడాలో తెలుసా? నీ సాటిస్ఫాక్షన్ కొరకు కాదు, నువ్వు తృప్తి చెందడానికి కాదు, నీకు లైక్లన్నీ వచ్చినాయి దాని కొరకు కాదు. నువ్వు వాడవలసింది దేవుని మహిమ కొరకు వాడబడాలి. అది